ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఘనుడవైన దేవ, పరిశుద్ధుడ, దయగలిగిన తండ్రి, మీరు అనుగ్రహించి ఉన్న ఈ సమయానికై వందనాలు. మీ బిడ్డలు చేరి మీ మాటలు వినడానికి ఆశపడుచు ఉండగా మీరే కనికరించి మొదలు నుండి చివరి వరకు వారికి అర్థమయ్యేటువంటి బాణిలో మీ ఆత్మ ద్వారా బోధించి మీ బిడ్డలను సిద్ధము చేయమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజున మనము భక్తుడైనటువంటి అబ్రహాము యొక్క చరిత్రని పరిశీలించుకుంటూ వెళదామండి. దేవుడు తండ్రి యొక్క కుమారులలో పెద్ద కుమారుడైనటువంటి అబ్రహాము యొక్క చరిత్రను మనము పరిశీలించుకుంటూ వచ్చినప్పుడు అబ్రహాము ఏ విధముగా తేరాహుకి అబ్రహాము, నాహోరు, హారాను అనేటువంటి ముగ్గురు కుమారులు ఉన్నారండి. ఈ తేరాహు యొక్క సంతానములో మొదటి సంతానము అబ్రహాము అండి. అబ్రహాము దేవుని యొక్క మాటలను గౌరవించేటువంటి గొప్పవాడుగా చెప్పబడుచు ఉన్నదండి. తేరాహు యొక్క కుమారుల్లో పెద్ద కుమారుడైన అబ్రహాము బయలుదేరి ఉన్నటువంటి సమయంలో అతను ఎక్కడ నుండి ఎలాగ బయలుదేరి ఉన్నాడో చూద్దామండి. 11వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుకుందామండి. 11వ అధ్యాయము 31వ వచనం అండి. తేరాహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయి అను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించెను. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు హారానులో మృతి పొందెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నామండి. 205 ఏండ్లు బ్రతికి ఉన్నటువంటి తేరాహు తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఉన్న విషయాల్ని గమనించవచ్చండి. అబ్రహాము యొక్క కుమారుడు లేకుంటే తన యొక్క తమ్ముడు కుమారుడైనటువంటి లేకుంటే హారాను యొక్క కుమారుడైనటువంటి లోతును కూడా తీసుకొని బయలుదేరి ఉన్నాడు. వీరు ఎక్కడి నుండి బయలుదేరి ఉన్నారు అని ఆలోచించి ఉన్నట్లయితే కనాను వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించాను. తేరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తేరాహు బ్రతికినటువంటి ఈ 205 ఏండ్లు కూడా నోవాహు కాదు, అబ్రహాము యొక్క సహోదరుడైనటువంటి హారాను కుమారుడైనటువంటి లోతు, ఆ తర్వాత తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన శారాయి అను తన కోడలను తీసుకొని కానాను వెళ్ళడానికి కల్దీల ఊరను పట్టణములో ఉండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. హారానులో జరిగి ఉన్నటువంటి ఒక అద్భుతం ఏంటంటే తేరాహు అనేటువంటి వాళ్ళ తండ్రి గారు 205 ఏండ్ల వయసు వచ్చేసరికి అతను హారానులో మృతి పొందెను. తేరాహు హారానులో మృతి పొందెను. అక్కడ 205 ఏండ్లు జీవించి ఉన్నటువంటి వారి తండ్రి గారిని సమాధి చేసినప్పుడు దేవుడు అబ్రహాముతో పలికి ఉన్నటువంటి మాటలు 12వ అధ్యాయము 1వ వచనంలో, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను.
భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలవాడు. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, అబ్రహాము దేవుని మీద నమ్మకం ఉన్నటువంటి మనుషుడు. ఆయన వారి యొక్క వృత్తి అంతా కూడా బొమ్మలు తయారు చేసేటువంటి పని అయినప్పటికీ, వారి పితరుల నాటి నుండి వస్తూ ఉన్నటువంటి ఆ పని కంటే గొర్రెలను మేపటము లేకుంటే గొర్రెల సంపద వారికి ఎక్కువగా ఉన్నదండి. అందువలన అబ్రహాము చాలా ధనవంతుడయ్యుండి, ఎంత ధనవంతుడయ్యా అంటే అబ్రహాము యొక్క ఆస్తిని మనము లెక్కవేసి ఉన్నప్పుడు చూద్దాము. హారానులో తానును వారును ఆర్జించిన యావద్దాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికును మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను. అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీని మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతను గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడు గాడిదలను, ఒంటెలను ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారికి మహావేదన చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయంలో తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేశాను. ఇక్కడ మనము గమనించవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే, కానాను దేశానికి బయలుదేరినటువంటి అబ్రహాము దేవుని మీద ఆధారపడి బయలుదేరాడు. అతని యొక్క వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసు అనేసరికి మనం ఆలోచించవలసింది ఏంటంటే, అతని ఆయువులో సగం ఆయువు అయిపోయిన తరువాత బయలుదేరినటువంటి వాడు అబ్రహాము. అయితే అబ్రహాము బయలుదేరినటువంటి సమయంలో అక్కడ ఒక చిన్న మందతో అతను బయలుదేరలేదు. అతను సంపదతో బయలుదేరి ఉన్నటువంటి వాడు. అతను గొర్రెలు, అతని గొడ్లు, అతను కలిగినటువంటి యావత్తును తీసుకొని ఇక మరలా తన దేశము వెళతాను అనేటువంటి ఆశతో అబ్రహాము బయలుదేరలేదు. ఎందుకంటే అబ్రహాముడు చెప్పాడు,
నేను నీకు చూపించే దేశానికి వెళ్ళి నీవు అక్కడ నివసించు అని చెప్పి ఉన్న మాటను బట్టి అబ్రహాము బయలుదేరి ఉన్నాడు. అబ్రహాము భార్య బహు చక్కనిది, అందువలన ఆమెను బట్టి ఫరో రాజు అతన్ని ఏమైనా ఇబ్బంది పెడతాడని ఆమెను నా చెల్లి, నా సహోదరి అని చెప్పేసరికి ఆమె విషయమై అక్కడ ఉన్నటువంటి మనుషులు రాజుగారి దగ్గర పొగిడారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడయ్యా అంటే, ఆమెను పొగడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదటిసారిగా ఆ దేశంలో కరువు వచ్చి ఉన్నది. కరువు వచ్చి ఉన్నప్పుడు ఇది ఒక పరీక్ష సమయముగా అబ్రహాము భావించి ఉన్నాడు. కరువు వచ్చి ఉన్నటువంటి ఆ దేశములో అబ్రహాము వెనుతిరగలేదు అనేది గమనించవలసి ఉన్నాం. వెనుతిరిగి దేవుడు నాకు అన్యాయం చేశాడు అనే మాట అతను అనలేదని. తన భార్య, తన సహోదరుడి కుమారుడైన లోతు, ఆ తర్వాత అబ్రహాము మొత్తము ఈ ముగ్గురు ఆ దేశాన్ని మరొక చోటకి వెళ్ళారు. ఆ దేశం ఏందయ్య అంటే ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రాజుగారిని దేవుడు మొత్తి ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటకి మనము ఆలోచించి ఉన్నట్లయితే చూడండి, అది 17వ వచనంలో, యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఎందుకంటే అబ్రహాము భార్య అందగత్య. అబ్రహాముకి అంత అందమైనటువంటి శరీర దారుఢ్యాన్ని దేవుడు ఇవ్వకపోయినా కూడా ఆమె అతని భార్య. అదొక్కటి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అతని భార్య అందగత్తి కాబట్టి ఆమెను తన చెల్లి అని చెప్పినందువలన రాజుగారు ఆమెను తీసుకొచ్చాడు. కానీ ఆమె అడుగు పెట్టిన వెంటనే ఆ ఇంటిలో ఒక శాపాన్ని దేవుడు పెట్టి ఉన్నాడు. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేశాను. ఫరో రాజ్యంలోనికి వెళ్ళినటువంటి అబ్రహాము కరువు దేశములో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో దేవుడు రాజుగారి మన్ననలను పొందటానికి తెలివైన ఉపాయము చేత అతను అక్కడికి వెళ్ళి ఉన్నాడు. కానీ అతనికి ఆ సంతోషకరమైనటువంటి దినముగా లేవు. ఎందుకంటే దేవుడు పంపించేటువంటి ప్రతి బిడ్డని కూడా కొన్నిసార్లు పరీక్షలు చేస్తూ ఉంటాడండి. ఆ పరీక్షల సమయంలో నిలబడటానికే దేవుడు మనుషుణ్ణి ఏర్పాటు చేసి ఉన్నాడు. అలాగనే అబ్రహాము అక్కడికి వెళ్ళినప్పుడు కరువు ఆ దేశంలోనికి వచ్చింది. కానీ దేవుడు అబ్రహాముని ఆశీర్వదించి ఉన్నాడు కనుక ఆ కరువు నుండి అతనిని తప్పించి వేసి అక్కడి నుండి మరలా బయలుదేరి చూడండి 13వ అధ్యాయము 1వ వచనములో, అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నెగేబునకు వెళ్ళాను. నెగేబు అంటే దక్షిణ పాలస్తీనాకు నెగేబు అను పేరండి. అక్కడికి బయలుదేరి వెళ్ళినటువంటి అబ్రాము వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము కూడా వెళ్ళిన లోతును, గొర్రెలను, గొడ్లు, గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. అందువలన వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత
విస్తారమై ఉండెను. ఇక్కడే మనం గమనించవలసిన విషయమే. విస్తారమైన సంపదను దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము తన ఆస్తిని తీసుకొని బయలుదేరినప్పుడు అబ్రహాము ఒక్కడు ఆస్తి కాదండి. అబ్రహాము యొక్క సహోదరుడిని యొక్క ఆస్తి కూడా ఉన్నదండి. ఆ ఇంటికి యజమాని అబ్రహాము తన సహోదరుడు చనిపోయిన తర్వాత అతని కుమారుణ్ణి కూడా తన కుమారుడుగా చేసుకొని అతనితో బయలుదేరి వచ్చాడు. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే వాళ్ళ గొర్రెల కాపరులకి వీళ్ళ గొర్రెల కాపరులకి మధ్యలో తగాదా ప్రారంభమైనప్పుడు అబ్రహాం ఏమి చెప్పి ఉన్నాడో గమనించదామండి. ఆ మాటలను 13వ అధ్యాయము 6వ వచనములో వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలము కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. ఈ దేశమందు నీ ఎదుట ఉన్న ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళుదునని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా నోవాహు గొమొర్రా అను పట్టణములను సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతైను యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు కలిగిన యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే నోవాహు కాపరులు అబ్రహాము కాపరులకును లోతు కాపరులకును మధ్య తగవు ప్రారంభమైందండి. ఎందుకంటే కాపరులు కాసుకునేటువంటి విషయం దగ్గర మేము గొప్ప అని రెండు తెగలుగా విడిపోయి ఉన్నారండి. అబ్రహాము కాపరులు ఒక తెగ, లోతు కాపరులు ఒక తెగగా విడిపోయినప్పుడు అబ్రహాము చెప్పినటువంటి ఆ మాటని మనం గమనించుదామండి. చాలామంది కూడా ఇదే విషయాన్ని ఆలోచించలేనటువంటి తీరుగా ఉంటారండి. కానీ ఇక్కడైతే దేవుడు అబ్రాహాముతో మనము బంధువులము, అబ్రహాము 8వ వచనంలో మనం బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము ఉండకూడదు. ఈ దేశము నీ దగ్గర ఉన్నది కాబట్టి నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతాను, నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతాను అని చెప్పినప్పుడు నోవాహు అబ్రహాము యొక్క దినాలు ఎంత బహిరంగముగా కనబడుతూ ఉన్నవంటే వారిద్దరూ కూడా భూగోళాన్ని పంచుకునేటట్లుగా విడిపోయేటువంటి సమయం వచ్చి ఉన్నదండి. ఆ సమయంలో అబ్రహాము దేనికి ఆశపడి ఉన్నాడంటే దేవుడు ఎక్కడికి వెళ్ళినా తన్ని ఆశీర్వదిస్తాడు అనే నమ్మకంతో బయలుదేరాడు అబ్రాము. లోతు అయితే దేన్ని గమనించి ఉన్నాడంటే పచ్చని ఆ మాటలను మనము చూస్తూ ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అది అంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. ఇక్కడ మనము తెలుసుకొనవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే పచ్చని ప్రాంతం ఒకటి, మామూలు ప్రాంతం ఒకటే అండి. దేవుడు పచ్చదనాన్ని చూసేటట్లుగా లోతు ఆలోచించాడు. అబ్రాము అయితే
దేవుని వైపు చూస్తూ ఉన్నాడని. దేవుడు ఎటువైపు వెళ్ళినా కూడా అతనిని కనికరిస్తాడు అనేటువంటి నమ్మకంతో బయలుదేరినటువంటి వాడు అబ్రాము. లోతు అలా కాదండి. ఎక్కడైతే పచ్చదనం ఉన్నదో అక్కడికి వెళ్ళాలని అతను తీర్మానం చేసుకున్నాడు. అయితే ఇక్కడ మనకి గమనించి ఉన్నట్లయితే దేవుడు చూపించి ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి పచ్చదనాన్ని లోతు వెంటనే లోబడిపోయి తన కుటుంబము తనకు కలిగిన యావత్తు మందను తీసుకొని బహువిస్తారంగా సంపాదించాలని అతను బయలుదేరి ఉన్నాడని. అయితే ఈ విధంగా ఒకరినొకరు వేరైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మనము గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉన్నది. అదేంటంటే అబ్రాము ఎప్పుడు కూడా సంపదను చూడలేదు అనేది మనం తెలుసుకొనవలసి ఉన్నాం. ఎందుకంటే లోతు తనకు యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరిని ఒకరు వేరైపోయిరి. అబ్రాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనెను. ఇక్కడ సొదొమలో ఉన్నటువంటి మనుషులను గురించి చెప్పినప్పుడు 13వ వచనంలో సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులయ్యుండిరి. లోతు అబ్రామును విడిచి పోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచు ఉన్నది ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఆ తర్వాత 16వ వచనములో నీ సంతానమును భూమి మీద ఉండు ఇసుక రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చును. ఎంత గొప్పగా అబ్రామును దేవుడు ఆశీర్వదించాడంటే, నీవు లేచి ఈ దేశము యొక్క పొడగున వెడల్పున దానిలో సంచరించుచు అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూరు వృక్షము దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాముకున్నటువంటి భక్తి కలిగిన జీవితాన్ని మనము ఒకసారి ఆలోచించుకున్నాం. వారి సహోదరుడు కుమారుడైన లోతుని చిన్నవాడైనప్పటికీ కూడా అతనికే మొట్టమొదట అవకాశం ఇచ్చాడు. నీవు తూర్పుకు వెళితే నేను పడమటకు వెళతాను, నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతాను అని దేవుని మీద భారము వేసుకొని అతను నిబంధన చేసుకొని ఉన్నాడు. అందువలన దేవుడు అబ్రాము యొక్క ఆలోచనలను ఆశీర్వదించాడు. లోతు యొక్క ఆలోచనలను ఏమాత్రం కూడా నెరవేర్చలేదు అనేది మనం గమనించవలసి ఉన్నాం. దేవుడు మానవుణ్ణి దర్శించినప్పుడు మనుషుడు ఇలాంటి ఆలోచనలతోనే సాగి వెళుతూ ఉంటాడు. తెలివిగా ఆలోచిస్తాడే కానీ భక్తిగా ఆలోచించేటువంటి ఆలోచన చాలా దేవునికి ప్రియమైనదని. అబ్రహాము భక్తిగా ఆలోచించాడు. లోతు అక్కడ ఉన్నటువంటి సంపదను బట్టి ఆలోచన చేశాడు. అయితే అబ్రాముకి లోతుకి ఉన్న తేడా ఏంటంటే, అబ్రామునకు బిడ్డలు లేరు. లోతు భార్య బిడ్డల్ని చెప్పబడలేదు. కానీ అక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, లోతుకి అబ్రహాముకి కూడా ఆలోచన ఒకటిగానే ఉన్నది, కానీ నిర్ణయాన్ని తీసుకునేటువంటి సమయంలో ఒకరి ఎడల ఒకరికి సరైనటువంటి దృక్పథము లేదు. అబ్రామేమో దేవుని మీద ఆధారపడి నిర్ణయాన్ని తీసుకున్నాడు. లోతేమో సంపదను బట్టి నిర్ణయాన్ని తీసుకున్నాడు. లోతు వెళ్ళేటువంటి సొదొమ గొమొర్రా పట్టణాలు చాలా పచ్చదనముగా మంచి ఫలవంతమైన భూములుగా కనపడ్డవి. కానీ దేవుడు అబ్రహామును ఆశీర్వదించి
ఆ ప్రదేశాన్ని ఇచ్చి ఉన్నాడని అబ్రహాము నమ్మి ఉన్నాడు కనుక దేవుడిచ్చిన ఆ స్థలములో అబ్రహాము దేవుని యొక్క బలిపీఠం కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా కూడా దేవుని సన్నిధానంలో నివసించినప్పుడు దేవుని యొక్క ఆలోచనలను మనుష్యుడు ఆలోచించవలసి ఉన్నాడు. దేవుడు మానవుని కంటే గొప్పవాడని, మానవుని యొక్క ఆలోచనల కంటే గొప్పదని, దేవుని యొక్క సరైన తీర్మానము చాలా బలమైనటువంటిది అని మనుష్యుడు తీర్మానము చేసుకునేటువంటి రీతిగా అబ్రాహాము బయలుదేరి ఉన్నాడు. అందుకనే అబ్రాహాము నీతిమంతుడు అని చెప్పబడి ఉన్నది. అబ్రహాము యొక్క నీతి వల్లనే అతను ప్రత్యేకించబడి ఉన్నాడు. అదే విధముగా అబ్రహామునకు సువార్త వినబడినప్పుడు అతడు లోబడి దేవుని యొక్క మార్గములో నడిచినట్లుగా కూడా చెప్పబడుచు ఉన్నది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎలాంటి కష్టాలు వచ్చినప్పటికీ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడని నమ్మి ఆ ప్రకారముగా మన హృదయాన్ని స్థిరపరుచుకొనవలనని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఘనుడు అయిన దేవా, పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మీరు అనుగ్రహించి ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన దినానికై వందనాలు. ప్రభువా, మీరు సెలవిచ్చి ఉన్నట్లుగా అబ్రహాము దేవుని మీద ఆధారపడి దైవాశీర్వాదాలు పొంది ఉన్నాడు. లోతు తన సంపద మీద ఆధారపడి ఆ సంపదను పోగొట్టుకొని ఉన్నాడని చదువుతూ ఉండగా మేము గమనించి మీ మీద మా జీవితాన్ని వేసుకొని మీ ఇష్ట ప్రకారముగా నడుచుకునే భాగ్యము దయచేయమని మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.